గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త పెద్ద మూవీ కంటే ముందే మెగా గేమ్ చేంజ్ కాబోతుంది. దిల్ రాజు ఆల్రెడీ అనౌన్స్ చేశాడు. క్రిస్మస్ కానుక ఆ పండక్కి 5 రోజుల ముందే అని తేల్చాడు. ఈ విషయంలో రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ చరణ్ కి మెగా సాయం చేశాడట. ఇంతకీ ఆ సాయం ఏంటి? గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ డిసెంబరే అని ఇప్పుడు కన్ఫర్మ్ చేయడానికి వెనుక ప్రత్యేక కారణం ఉందా? బుచ్చిబాబు తీయబోయే చరణ్ మూవీ పెద్ది కంటే ముందే గేమ్ చేంజర్ కాబోతుందంటే అర్థమేంటి? ఈ డౌట్లకు గేట్లేసే ఆన్సర్ కోసం ఈ స్టోరీ చూసేయండి. మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్గా మారాక చేసిన మూవీ గేమ్ చేంజర్. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అంటూ దసరా నుంచి దీపావళి వరకు ఈ సినిమా రిలీజ్ మీద గుసగుసలొచ్చాయి. ఫైనల్గా క్రిస్మస్ స్పెషల్గా ఆ పండగకి 5 రోజుల ముందు నుంచే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు నిర్మాత దిల్ రాజు. అయితే గేమ్ చేంజర్ తాలూకు పెండింగ్ సీన్ల ప్యాచ్ వర్క్ కోసం ఈ నెల 28 నుంచి ఫైనల్ షెడ్యూల్ ప్లాన్ చేశాడు డైరెక్టర్ శంకర్. ఇక ఇండియన్ 2 ఫ్లాప్ అవడంతో వెంటనే ఇండియన్ 3ని ప్లాన్ చేస్తే రెండో సీక్వెల్ రిజల్ట్ మూడో సీక్వెల్ని ఫ్లాప్ చేస్తుందని ఫోకస్ అంతా గేమ్ చేంజర్ మీద పెట్టాట. సో అక్టోబర్ కల్లా గేమ్ చేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి నవంబర్ నుంచి ప్రమోషన్ ప్లాన్ చేయాలనుకుంటున్నాడు శంకర్. అలా డిసెంబర్ 20కి వచ్చే గేమ్ చేంజర్ని హిట్ మెట్టెక్కించే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇది హిట్ అయితేనే ఆ పేరుతో ఆ వేవ్లో భారతీయుడు 3ని రిలీజ్ చేస్తారట. ఇలా గేమ్ చేంజ్ అవుతుంటే బుచ్చిబాబు తన తీసే పెద్ద విషయంలో ప్లాన్ చేంజ్ చేశాడు. వచ్చే నెల నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేసిన బుచ్చిబాబు సడన్గా పెద్ద షూటింగ్ షెడ్యూల్ని 2025 జనవరి 1st వీక్ మార్చాట. కొంత ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్తో పాటు రామ్ చరణ్ లుక్ మారాల్సి రావడం వల్లే ఇలా రెగ్యులర్ షూటింగ్ని కొత్త ఏడాది మొదటి వారానికి మార్చాట.